నమస్కారం. మనం గత కొన్ని భాగాల నుండి శకుంతలోపాఖ్యానం చెప్పుకుంటూ ఉన్నాం. సత్యవాక్య పరిపాలన, సత్యం, వైవాహిక వ్యవస్థలో గృహస్థాశ్రమ ధర్మ పాలనలో ఎలాంటి మూల స్థానము కలిగి ఉన్నదో శకుంతల దుష్యంతునికి సభాముఖముగా తెలియజేస్తూ ఉన్నది. సూనృత వ్రత, ఎల్లప్పుడూ సత్యమును మాత్రమే చెప్పే వ్రతము నియమము కలిగినటువంటి వాడా అని ముందరి కాళ్లకు బంధం వేసి చాలా చమత్కారముగా సత్యవాక్యం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నది. పంచభూతములు లాంటివే సాక్ష్యముగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న సభాసదులు ఎవరు అంటే మానవ మాతృలు ఎవరూ కూడా అక్కడ సాక్ష్యముగా లేరు. ఎవరూ వచ్చి ఇక్కడ సాక్ష్యం చెప్పరు. కేవలం మన ఇద్దరమే సాక్ష్యం అనుకుంటున్నాం. కానీ ఈ లోకములో మహాపదార్థములు ఎన్నో సాక్షీభూతములుగా ఉన్నాయి. ఆ సాక్షీభూతములుగా ఉన్నటువంటి ఆ మహాపదార్థములు పంచభూతములు, భూమి, ఆకాశం, జలము, వాయువు, అగ్ని, ఈ 5 భూతములు, పంచభూతములు, 4 వేదములు, అహము రాత్రి, పగలు రాత్రి, ఇలాంటి మహాపదార్థములు ఎన్నో సాక్షీభూతములుగా ఉన్నాయి. మనిషి ఎవరూ లేరు అని చెప్పి తాను చేసిన తప్పులన్నిటినీ కూడా కప్పిపుచ్చుకుంటున్నాను అనుకుంటే తప్పు. పైకి వెళ్ళిన తర్వాత యముడు ఉన్నాడు, సమవర్తి. అతను దండన అధికారి, దండన చేయడానికి అధికారి, అతనికి అధికారం ఉన్నది. కాబట్టి అతను దండనాధికారముతో నిన్ను అక్కడ పట్టుకుంటాడు అని చెబుతూ ఉన్నది శకుంతల. నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే, మంచినీటి బావులు 100, పెరడిలో ఉన్నటువంటి చిన్న చిన్న బావులు, చేద బావులు. సాధారణంగా మనం పుల్లి అనే సాధనం వేసి ఇలా తోడుకుంటూ ఉంటాం కదా, లేదా చిన్నపాటి బొక్కెలతో లాక్కుంటాం. రకరకాలుగా ఉంటుంది అది. ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి లోతును బట్టి. సాధారణంగా ఇంట్లోనే, గృహంలోనే, ఇదివరకు గృహసీమలు కూడా ఇప్పుడున్నటువంటి ఏరియాల కంటే చాలా పెద్ద ఏరియాలో ఉండేది. పెరట్లోనే బావి ఉండేది. ఆ బావిలు నుతజల పూరితములైనటువంటి నూతులు, వాటి నుయ్యి అనాలి. నుయ్యి నూతులు, బహువచనానికి వచ్చేప్పుడు నూతులు. ఈటీ తీలు ఔపవిభక్తకాలు, అవి వచ్చి చేరతాయి. గొయ్యి గోతులు, గొయ్యలు కాదు, గోతులు, నుయ్యి నూతులు. ఇది కొంచెం మన తెలుగు భాషలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత. సరే, నుతజల పూరితంబులకు నూతులు నూరిటి కంటే, అలాంటి 100 చేదబావులు కంటే కూడా ఒక బావి, దిగుడు బావి చాలా గొప్పది. మెట్లు కూడా ఉండి చాలా పెద్దగా విశాలంగా ఉండేటువంటి బావి. అది అనేక అవసరాలకు ఉపయోగపడుతుంది. మనుషుల యొక్క అనేక అవసరాలకు ఉపయోగపడుతుంది. కొద్దిపాటి సేద్యమునకు కూడా ఉపయోగపడుతుంది. పక్కనే వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక వ్యవసాయ దిగుడు బావిగా ఉంటుంది. బౌలీలు అని చెప్పి హైదరాబాద్ రాష్ట్రంలో, మనకి నిజాం రాష్ట్రంలో, తెలంగాణ, ఇప్పటి ప్రస్తుత తెలంగాణలో చాలా బౌలీలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో బౌలీలు చాలా ఎక్కువ. ఆ బౌలీలన్నీ కూడా పెద్ద పెద్ద దిగుడు బావులు, ఒకప్పుడు దిగుడు బావులు. ఆ పక్కన మంచి పంట పండుతూ ఉండేది. అలాంటి బావులు 100 కంటే కూడా ఒక సత్క్రతు, అది మేలు, మంచి సంకల్పముతో చేయబడినటువంటి యజ్ఞం. లోకము అంతా కూడా మంచి జరగాలి అని చెప్పే యజ్ఞం. యజ్ఞాలకు అంటే మంత్రాలకు చింతకాలు వెళ్తాయా, యజ్ఞములకు ఏదో జరుగుతుందా, వర్షాలు వస్తాయా, ఏవో రకరకాల పరిశోధనలు చేశారు, మేఘాలు వస్తాయి, అవి ఇవి అని. అవన్నీ పక్కన పెడితే యజ్ఞము ఒక విశ్వాసం, ఒక అద్భుతమైనటువంటి విశ్వాసం. యజ్ఞ హవిస్సు ద్వారా భగవంతునికి సమర్పణ చేస్తూ ఉన్నారు అనేక పదార్థాలు. అలాంటి యజ్ఞం గొప్పది అని ఇక్కడ చెప్తున్నాడు. యజ్ఞం అంటే అలానే తీసుకోక్కర్లేదు. ఏదైనా గొప్ప విషయం గురించి ఒక తపస్సుతో కూడినటువంటి, ఒక నిశ్చలమైన ఏకాగ్రతతో, నిశ్చలమైనటువంటి నిష్ఠతో చాలా ఎక్కువ కాలం చేస్తే దాన్ని యజ్ఞము అంటున్నాం. భగీరథ యజ్ఞం, భగీరథుడు చేసినది ఒక యజ్ఞం. భాగీరథ యజ్ఞం అది ఆ గంగని ఆకాశం నుండి భూమికి దించటం. ఇప్పుడు భగీరథ యత్నాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. భగీరథ యత్నాలు అనేక సాధన చేస్తూ ఉంటారు, ఋషుల్లాగా చేస్తూ ఉంటారు. మన సైంటిస్టులు, మన శాస్త్రవేత్తలు చేసేటువంటి అనేక పరిశోధనలు చాలా జీవితకాలాన్ని సమర్పించి చేస్తారు. అవన్నీ యజ్ఞములే. అంతవరకు ఎందుకు భూత యజ్ఞం,
అంటే ఆ మన చుట్టూతా ఉన్నటువంటి అనేక జీవులకు సంబంధించి ఆకలి దప్పులను తీర్చేటువంటిది. రోజు అతిథి యజ్ఞం, రోజు వచ్చినటువంటి అతిథికి భోజనం పెట్టడం ఒకప్పుడు చాలా ఎక్కువగా ఉండేది. అది ప్రతిరోజు అసలు అతిథి యజ్ఞం చేయకుండా యజమాని, గృహస్థు అయినటువంటి యజమాని ఆహారం స్వీకరించేవాడే కాదు. కాబట్టి అటువంటి అతిథి యజ్ఞం, బ్రహ్మయజ్ఞం అంటే వేదాధ్యయనం లాంటివి చేయటం, ఇవన్నీ యజ్ఞములే. యజ్ఞం అంటే కేవలం ఒక అగ్నిని వ్రేల్చి దానిలో హవిస్సులను సమర్పిస్తూ సమంత్రపూర్వకముగా స్వాహ స్వాహ అని చెప్పటం అనేదే కాదు యజ్ఞం. అనేక రకాల యజ్ఞాలు. పితృయజ్ఞం, పితృదేవతలు అంటే మనకంటే పూర్వీకులైనటువంటి వాళ్ళందరికీ ఎప్పుడు యజ్ఞం చేయటం అంటే వాళ్ళ తిలోదకములన్నీ కూడా శ్రద్ధగా చేయడం. శ్రద్ధ అనే పదం నుంచి శార్ధము అనే పదం వచ్చింది. శ్రద్ధగా చెయ్యాలి. ఆ శ్రద్ధలో విశ్వాసం ఉంది, అంతేగాని ఆ పెట్టే పిండములో లేదు. సరే, ఎవరి అభిప్రాయం యద్భావం తద్భవతి. కాకి తింటే ఆ కాకి పితరుడు ఎట్లా అవుతాడు? పితరుడు కాకి కాదు. అది కొంత సారీ నేను ఇలా చెప్తున్నందుకు. పితరుడు కాకి అని చెప్పి ఎవడు కాకి పిండం పెట్టడు. కాకి పితరుడు ఎట్లా అవుతుంది? కానే కాదు. పితృదేవత స్వరూపం పొందినటువంటి పితృదేవతలకు అనేక రూపముల్లో ఆ శార్ధక్రియ, శార్ధము అంటేనే శ్రద్ధ అనే పదము నుంచి వచ్చింది. శ్రద్ధగా మనము తిలోదకాలని ఇవ్వటం. దప్పి లేకుండా వాళ్ళు ఊర్ధ ప్రయాణం చేస్తారని ఒక విశ్వాసం. గరుడ పురాణం అనేటువంటి ఒక పురాణం ఉంది. ఆ గరుడ పురాణంలో ఈ జీవి విముక్తమైన తర్వాత ఎలా పైకి వెళ్తుందో చెప్పారు. అది నిజమని నమ్మినటువంటి వాళ్ళు అలా చేస్తున్నారు. సరే, నిజమని నమ్మకపోతే నువ్వు వ్యాఖ్యానం ఏమన్నా చేసుకోవచ్చు. చేసుకున్నదే, ఆ వ్యాఖ్యానం చేసిందే నిజమంటానికి కూడా లేదు. ఈయనకి తెలుసా? ఈయనకి తెలియదు, వీళ్ళకి తెలియదు. నేను చెప్పేది అది గమనించండి. విశ్వాసము ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంది. కొన్ని చోట్ల కొన్ని విశ్వాసాలు ఉన్నాయి. ఆ విశ్వాసాలని నిజమా? కావు. కొన్ని కావచ్చు. కాబట్టి ఇక్కడ దీనిలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే, కనీసం ఒక ఏడాదికి ఒకసారి స్మరించుకొనడం, మాసము స్మరించుకోవడం ఒక ఏడాది వరకు, ఆ తర్వాత ఏడాదిలో ఒకసారి స్మరించుకోవడం తప్పేమీ లేదు. నిజానికి స్మరించటంలో అది శ్రద్ధగా చేయటంలో ఏమీ లేదు. జల తిలోదకములు ఇవ్వటము, దానములు చేయటము, ధర్మములు చేయటము, తమ తల్లిదండ్రులకు పితృయజ్ఞం చేయటం అంటే ఇప్పుడు బతికున్న వాళ్ళకే చేయటం లేదు. ఇప్పుడున్న ఇలాంటివన్నీ కూడా వచ్చి కాకి తింటుందా, అదంతా ఫూలిష్నెస్ అండి. మనం ఎంత సైన్స్ చదువుకున్నాం, ఫలానా వాడెవడో చెప్పాడండి అని చెప్పేసి ఏదో మనం చేసేస్తూ ఉంటాం. దీనికి మాత్రం ఏమైనా ప్రాతిపదిక ఉందా? ఏమీ లేదు కదా. మన షాజహాన్ చక్రవర్తిని ఔరంగజేబ్ బంధించి రాజ్యం స్వీకరించాడు. తన సోదరులందరినీ మట్టుబెట్టాడు. ఉపనిషత్తులలో అద్భుతమైన సాధన చేసి వేదాంతమును అర్థము చేసుకునే ప్రయత్నము చేసినటువంటి దారాషేకు అనేటువంటి వాడిని కూడా సంహరించాడు ఔరంగజేబ్. అటువంటి ఉత్తముడు చక్రవర్తి అయితే ఇంకెంత బాగుండేదో. భారతదేశమునకు మరొక అక్బర్ లభించేవాడేమో. కాబట్టి అటువంటి స్థితి లేకుండా ఔరంగజేబ్ వచ్చాడు. సరే, అతని యొక్క బలం ఉన్నది, బలంతో సంహరించాడు. నేను దాని గురించి ఏం కామెంట్ చేయటం లేదు. అతను తీసుకుని వచ్చి అతను ఏం చేశాడు, షాజహాన్ చక్రవర్తిని బంధికానంలో పెట్టాడు. కోటలోనే పెట్టాడు, బంధించాడు. గృహ నిర్బంధం. ఆ చిన్న కిటికీలాగా గవాక్షం ఉంటుంది, గవాక్షము కిటికీ. దాని గుండా ఆయన తాజ్మహల్ని చూస్తూ చనిపోతూ ఒక సందర్భంలో అంటాడు, హిందువులు చనిపోయిన పితృదేవతలకు కాసిన మంచినీళ్ళన్నా పోస్తారు, మంచినీళ్ళు తిలోదకాలు సమర్పిస్తారు. నీవు బతికుండగానే తండ్రికి మంచినీళ్ళు కూడా పోయటం లేదు అని అంటాడు. హిందువులు చాలా గొప్పవాళ్ళు, ఎందుకంటే చనిపోయినటువంటి వాళ్ళ పితృదేవతలకు తిలోదకాలు సమర్పిస్తాడు. ఇందులో ఉన్న పాజిటివ్నెస్ని స్వీకరించవచ్చుగా. కాకి పితరుడు అనేటువంటి దాన్ని నెగిటివ్ అంటే మూఢత్వంతో చెయ్యొద్దు. ఏది చేసినా జ్ఞానముతో చేయండి. దానిలో ఉన్నటువంటి శ్రద్ధాభావాన్ని పెంచుకుని చేయండి. అందుకని నీ శార్థం తిట్టుగా చూడకండి దాన్ని. తద్దినం తత్ ఆ రోజు ఎప్పుడైతే నా తండ్రో, నా తల్లో, లేకపోతే నా యొక్క పూర్వీకుడు, నా తాతో, నా ముత్తాతో చనిపోయిన రోజు తద్దినము అని పెడుతున్నాం. ఆ రోజు స్మరించుకున్నటకు, అంతే. స్మరించుకున్నటకు మనం ఏర్పరచుకున్నటువంటి ఒక విశ్వాసం, ఒక విధానం. ఇష్టమైతే నువ్వు ఆ రకంగా చేయి, లేకపోతే ఇంకొక రకంగా స్మరించుకో. స్మరణకు అనేక అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ఆ స్మరణం అనేది తప్పుదు కాదు. ఆ స్మరణలో ఉన్నటువంటి శ్రద్ధ మనం అవిశ్వాసంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అణుప్రాయముగా, అంటే అంగుష్ట మాత్రముగా చేసినటువంటి వాయస పిండము, వాయసము అంటే కాకి కోసం చేసినటువంటి పిండము, ఒక చిన్న అంగుష్ట మాత్రం ఇంత చిన్నగా చేస్తాం. చేసిన తర్వాత దాన్ని అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత అది కాకో లేకపోతే గ్రద్దో వచ్చి తీసుకెళ్తే ఇంకా ఉత్తమం అంటారు. వాయస పిండము అని పేరు దానికి. ఆకాశంలో కేచర మార్గంలో ఉన్నటువంటి ఈ 2 పక్షులు లేకపోతే ఇంకేతర పక్షులు తీసుకుని వెళ్తే పితృదేవతలు స్వీకరించారు అని చెప్పి వీళ్ళు భోజనం చేయటం. అప్పటిదాకా వాళ్ళు ఎదురు చూడటం. ఇప్పుడు ఎవరు చేయటం లేదులేండి, ఇప్పుడు కాకులు లేవు, ఆ సంస్కృతి పోయింది దాదాపు. అక్కడ ఆ నిష్టని మనం గౌరవించవచ్చు, తప్పేమీ లేదు. అది మూఢత్వముతో చేశారు అనుకుంటే తప్పేమో కానీ ఆ జ్ఞానముతో మా తండ్రి గారు స్వీకరించారు అన్నంతవరకు ఎదురు చూసి దానిని స్వీకరిస్తారు చూడండి, అది చాలా గొప్పది. అలాంటి కూడా పితృయజ్ఞం అదొక యజ్ఞం కాదనటానికి లేదు. ప్రతిదీ యజ్ఞమే, యజ్ఞ సాధనం. నాగార్జున సాగరం అనేటువంటి ఒక మహా ఆనకట్టని 1950లలో 56, 57 సంవత్సరం ప్రారంభించి 57లో ప్రారంభిస్తే అది జాతికి అంకితం అయ్యేప్పుడు 71, 72 దాకా చేశారు. అప్పట్లో భారీ భాక్రానంగల్, హిరాకుడ్ పెద్ద పెద్ద ప్రాజెక్టులను పంచవర్ష ప్రణాళిక అదొక యజ్ఞం. భారతదేశములో ఎక్కువ ప్రాంతాన్ని సుభిక్షము చేయాలి అని చెప్పే ప్రయత్నం చేసేటువంటి యజ్ఞం. నేడు చేస్తున్నా కూడా అది యజ్ఞమే. నేను ప్రాచీనమైన ఉదాహరణలే పెట్టాను, ఎందుకంటే ఇప్పుడు సమాంతరమైన ఉదాహరణ చెప్పడం లేదు. ప్రతిదీ యజ్ఞమే. ఆ యజ్ఞము గొప్పది. నుంటికంటే ఒక్క సత్క్రతు అది మేలు, అది మంచిదైనటువంటి ప్రజలకు హితము కలిగించే ఒక యజ్ఞం మేలు. ఆ తత్క్రతు శతంబు కంటే, అలాంటి 100 యజ్ఞముల కంటే ఒక్క సుతుండు మేలు అంటున్నాడు. సుతుడు అంత గొప్పవాడు. అంటే మన వంశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అసలు సృష్టి క్రమం ముందుకు వెళ్ళాలి. కేవలం నాకు నీకని కాదు, అందరికీ, ఎవరికి, అందరూ సన్యాసులు అయితే బౌద్ధ ధర్మంలోలానో ఇంకొక ధర్మంలోలానో అందరం సన్యాసం స్వీకరిస్తే ఇక ప్రపంచం ముందుకు ఎలా వెళ్తుంది? అందరూ సత్యాన్వేషులైతే, అందరూ సన్యాసం స్వీకరిస్తే, అందరూ బాల్యంలోనే సన్యాసం స్వీకరిస్తే, అందరూ స్వామి వివేకానందులు, అందరూ బుద్ధ భగవానులు, అందరూ ఆదిశంకరులు అయిపోతే సమాజం ముందుకు ఎట్లా వెళ్తుంది? సమాజం ముందుకు వెళ్ళాలి అంటే ఈ సృష్టి యజ్ఞములు, గృహస్థ ధర్మాన్ని కూడా ఆచరించేవాళ్ళు అన్ని ధర్మముల్లోనూ కావాలి. ప్రతి ధర్మములోనూ ఈ గృహస్థాశ్రమానికి గొప్ప స్థానమే ఇవ్వబడింది. అందులో మనం ప్రత్యేకంగా ఈ ఆశ్రమాన్ని ఆశ్రమ స్థానములుగా విభజించి చెప్తూ ఉన్నాం. కాబట్టి ఈ గృహస్థాశ్రమం చాలా ఉన్నతమైనది. అలాంటి ఎవరైనా సన్యాసి వస్తే అతనికి ఆకలి దప్పులు తీర్చడానికి మధ్యాహ్న సమయంలో అతను భిక్షపాత్రను పట్టుకుని వస్తే అతనికి భిక్ష వేయడానికి కూడా గృహస్థు అనేవాడు ఉండాలి. అటువంటి గొప్ప ఇది. అది కూడా అతిథి యజ్ఞంలో భాగమే. మరి ఆ సన్యాసి అక్కడికి వస్తే ఆ సన్యాసికి మంచినీరు, ఆ భోజనము ఏర్పాటు చేసి అతనికి కడుపు నింపి పంపించి వేయటం. అక్కడి నుంచి మళ్ళీ అతను వెళ్ళిపోవాలి. సన్యాసి ఎప్పుడు కూడా ఇప్పటిలాగా సన్యాసులు గారు. ఇప్పుడు సన్యాసులు అందరూ దొంగ సన్యాసులే. చాలా మంది కనపడే వాళ్ళందరూ కూడా కాషాయం ధరించేవాళ్ళు, తెల్లటి వస్త్రాలు ధరించేవాళ్ళు, గడ్డాలు పెంచుకునేవాళ్ళు, రకరకాల మంది సన్యాసులు కనపడుతూ ఉంటారు. చాలామంది నిష్ఠా నియమాలు ఏమీ లేవు. అసలు ఎక్కడ ఒక చోట ఉండకూడదు. వాళ్ళు మళ్ళీ ఏసీ కార్లలోనూ అసలు పాదయాత్ర చేయాలి. ఏసీ కార్లలో తిరిగేవాళ్ళు, ఏసీల్లో ఉండేవాళ్ళు, వాళ్ళే సన్యాసులు ఏంటి, వాళ్ళేమి ఇదండి. సరే, అవన్నీ అవివేకానికి సంబంధించినటువంటి. సరే, ఎవరు అనుకున్నది వాళ్ళను చేస్తారు. ఒక్క సుతుడు మేలు. గృహస్థాశ్రమ ధర్మము యొక్క యజ్ఞములో నేను చెప్పినటువంటి ఈ పితృయజ్ఞం అవిచ్ఛిన్నముగా ఇందాక చెప్పినటువంటి పరంపర సాగాలి అంటే అటువంటి సుతుడు మేలు. కేవలం సుతుడు అంటే సుతుడు అనే అర్థమే తీసుకోక్కర్లేదు. పుత్రిక కావచ్చు, పుత్రుడు కావచ్చు. ఇప్పుడున్నటువంటి ఇప్పుడున్న సామాజిక వ్యాఖ్యలో ఇప్పుడు మనం మార్చి చేయాలి. ఇక్కడ దాన్ని ఎక్స్పాండ్ చేయాలి, విస్తరించాలి. కానీ ఆనాటి సమయంలో పుత్రాత్రాదైత నరకం అనే ఉద్దేశంలో పుత్ అనేటువంటి నామనరకం నుంచి తప్పించగలిగేవాడు పుత్రుడు అనే ఉద్దేశంతో ఆ కోణంలోనే చెప్పాడు. అది నన్నయ్య కాలము నాటికి ఉన్నటువంటి ఆ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చేసినటువంటి వ్యాఖ్య. కవి యొక్క దార్శనికమైన వ్యాఖ్య ఏమీ కాదు. అది చాలా పరిమితమైనటువంటి వ్యాఖ్య. అది చాలా ఇరుకైన వ్యాఖ్య. ఈ రోజునైతే పుత్రుడే పుట్టాలి అనుకోవటం. చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు కూడా 3, 4 పుత్రికల తర్వాత పుత్రుడు పుట్టేంతవరకు కూడా ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. చాలా తప్పు కదా అది. పుత్రుడైనా పుత్రికైనా అందరూ సమానమే. పుత్రికనైనా చదివించాల్సిందే, విద్యాబుద్ధులు గడపాల్సిందే, ఆమెను ఉన్నత చదువులు చదివించాల్సిందే, ఆమె ఎటువంటి లక్ష్యాన్నితో ముందుకు వెళ్తుందో అంతవరకు ఆమెను పంపించవలసిందే.
కాబట్టి పుత్రికకైనా అదే ఖర్చు, పుత్రుడికైనా అదే ఖర్చు. కాబట్టి ఖర్చు ప్రకారం చూసినా, ఎకనామికల్గా చూసినా కూడా పుత్రుడు పుత్రిక కోసం మళ్ళీ వివక్ష చూపించడం, కొంతమంది పుత్రికని జిల్లా పరిషత్కు పంపించడం, పుత్రుడినేమో చాలా ఉన్నతమైన అనుకున్నటువంటి ఏవో కొన్ని ప్రత్యేకమైన పాఠశాలలకు పంపించడం వాళ్ళు కూడా ఉన్నారు మహానుభావులు. అందరికీ నమస్కారం. వాళ్ళందరికీ పుత్రికైనా పుత్రుడైనా సమానమే ఇప్పుడున్న సమాజంలో. అలాగ మనం విస్తరించుకుని చెప్పుకోవాలి. ఇక్కడ ఒక పుత్రుడో ఒక పుత్రికో ఉంటే నీ వంశం ముందుకు పోతుంది. జవహర్లాల్ నెహ్రూ అనేటువంటి ఆయనకు పుత్రిక వల్లనే కదా కీర్తి లభించింది. ఆమె కూడా చాలా బలంగా పరిపాలించడం వల్లనే ఆమెకు కీర్తి లభించింది కదా ఆయనకి. ఆయన వంశం ముందుకు నడిచింది కదా. కాబట్టి అలా ఆలోచించాలి. తత్క్రతు శతంబు కంటే సుతుండు మేలు. ఆ సుతులు తత్సుత శతంబు కంటే, అలాంటి 100 మంది కొడుకులు పుట్టిన పనికి మాలిన కొడుకులైతే వాళ్ళ వలన సద్గతులు లేక దుర్యోధనులు లాంటి వాళ్ళు నాశనమయ్యారు. కాబట్టి తత్సుత శతంబు కంటే ఒక్క సూనృత వాక్యము మేలు, ఒక్క సత్యవాక్యము చాలా మేలైనటువంటిది. ఇది గత భాగంలో నేను చెప్పాను ఈ పద్యం మొత్తం. మళ్ళీ ఇంకొకసారి మీకు చెప్తూ ఉన్నాను. ఇది చాలా ముఖ్యమైనటువంటి పద్యాల్లో ఒకటి. ఒక్క సూనృత వాక్యము మేలు. అప్పుడు చెప్పిన వాక్యాన్ని అంతా ఇక్కడ తిరిగి చెప్పలేదు, మళ్ళీ దీనికి వేరేగా కొంత జోడించి చెప్తూ ఉన్నాను. ఒక్క సూనృత వాక్యము మేలు, ఒక్క సత్యవాక్యం మేలు. అలాంటి సత్యవాక్యమును సూనృత వ్రత అని ముందరికాల బంధముతో చమత్కారంతో ఆమె చెబుతూ ఉన్నది. వెలయంగ అశ్వమేధముల్ పలువేయును ఒక్క సత్యము ఇరుగడలందుల ఇడితూపగ సత్యము వలనన్ ములుసూపు గౌరవం పేర్మిన్. ఇది కూడా చెప్పేసుకున్నాం మనం. అశ్వమేధాలు 100 చేయటం వలన కలిగే కీర్తి 1000 అశ్వమేధములు. 100 అశ్వమేధములు చేస్తేనే చాలట. 100వ అశ్వమేధం చేస్తే ఇంద్ర పదవి ఇవ్వాల్సి వస్తుందట. పురాణముల్లో ఉన్నటువంటి మాట. 99 అశ్వమేధాలు చేశాడు సగర చక్రవర్తి. 100వ అశ్వమేధం సగర చక్రవర్తి చేస్తే ఇంద్ర పదవి ఎక్కడ ప్రమాదంలో పడుతుందో ఈయనకి ఇంద్ర పదవి ఇవ్వాల్సి వస్తుంది. ఇస్తాడేమో, నామినేట్ చేస్తాడేమో పరమాత్మ అనే ఉద్దేశంతో ఇంద్రుడు ఏం చేస్తాడు అంటే ఆ యాగాశ్వాన్ని తీసుకుని వెళ్ళి కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో ఇది చేస్తాడు. సగరుడికి 60,000 మంది పుత్రులు, వాళ్ళందరూ కూడా వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళే. మొత్తం భూమిని తవ్వి పాతాళంలో ఉన్నటువంటి కపిల మహర్షి తపస్సు చేసుకునేటువంటి ప్రాంతానికి వెళ్తారు. వాళ్ళు తవ్వినటువంటి ఆ అగర్త మొత్తం జలాలతో నిండిపోతుంది, అదే సాగరం. సరే, ఏదో కథ. సరే, అందులో కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ అశ్వము చూసి ఆయన ఋషిని తోలనాటం, ఆ ఋషి క్రోధముతో తపోభంగమై చూడటం, వీళ్ళు భస్మం అవటం, 60,000 కుప్పలుగా మారడం. సగర చక్రవర్తి యొక్క వంశంలో వంశవంతుడు ఒక మనవడు ప్రయత్నం చేయటం, అతని కుమారుడు కాకుండా కుమారుడైనటువంటి వాడు భగీరథుడు ప్రయత్నం చేయటం. భగీరథుడు ప్రయత్నం చేసినప్పుడు దివి నుండి ఆ మందాకిని భూమి మీదకి వచ్చి భాగీరథి అయి జఘును మహర్షి యొక్క ఇదిలోకి తీసుకుని మళ్ళీ కర్ణము నుంచి విడవబడి జాహ్నవి అయి గంగాసాగరం వరకు వెళ్ళి అక్కడ పాతాళ లోకంలోకి చేరి అక్కడ ఉన్నటువంటి కపిల మహర్షి ఆశ్రమంలో ఉన్న 60,000 కుప్పల మీదుగా ప్రవహించి వాళ్ళకి తరింపజేసింది అని పురాణ కథ గంగాదేవి మీద. అటువంటి అశ్వమేధములు 100, అలాంటి 1000 సార్లు చేస్తే 1000 అశ్వమేధములు, సహస్ర అశ్వమేధములు చేస్తే కలిగే ఫలితమును ఒక త్రాసులో వేసి ఒక పదార్థములాగా దాన్ని సరిచేసి ఒక త్రాసులో వేసి ఇంకొక త్రాసులో దానిలో తక్కెడలో ఏం వెయ్యాలి అంటే సత్యవాక్యం చెప్పిన ఫలితాన్ని వెయ్యాలి. వేస్తే ఆ పైన ముళ్ళు ఏదైతే ఉందో అది గౌరవం కొద్దీ మొగ్గు ఇటు చూపుతుంది, అటు చూపదు, ఇటు చూపుతుంది. అది గొప్పదనం. అలాంటి సత్యవాక్యమును నువ్వు పాటించాలి అని చెబుతూ ఉంది. సర్వతీర్థాభిగమనంబు సర్వవేద సమిధగమము సత్యముతో సరియుగావు ఎరుగుమెల్ల ధర్మములకెందు పెద్దయండ్రు సత్యము ధర్మజ్ఞులైన మునులు. సర్వతీర్థ అభిగమనం, సమస్త తీర్థములకు పోయి అక్కడ స్నానములు చేయటం వలన కలిగే ఫలితము. ప్రయాగాది పుణ్యస్థలములలో గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం ప్రయాగ, అలహాబాద్ అని పిలుస్తున్నాం మనం. అటువంటి ప్రయాగ, దేవప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, హిమాలయముల్లో ఒక్కొక్క చోట సంగమించేట చోట చిన్న చిన్న నదులుగా వచ్చినటువంటి గంగా నది యొక్క ఉపనదులుగా ఉన్నటువంటి నదులన్నీ కలిసి వచ్చిన చోట
అక్కడ ఉండేటువంటి ప్రయాగలు, అటువంటి నదుల సంగమముల యందు స్నానము చేయటం వలన అనేక పుణ్య తీర్థముల యందు, గంగా సాగరమునందు, గంగా సముద్రముతో సంగమించే ప్రదేశములు, లేకపోతే ఇంకా ఏదో నది, ప్రతి నది, గోదావరి, కృష్ణ ఇలాంటి నదులు కూడా సముద్రముతో సంగమించే ప్రదేశములో, కృష్ణకొచ్చి తుంగభద్ర సంగమించే ప్రదేశములో, గోదావరి శబరితో కలుస్తున్నటువంటి ప్రదేశంలో, ప్రాణహితతో కలుస్తున్నటువంటి ప్రదేశములు, ఇలాంటి సంగమ ప్రదేశములలో, తీర్థములలో, ఇంకా అనేక తీర్థ ప్రదేశములలో స్నానము చేయటం వల్ల, వాటినన్నిటికి వెళ్ళి అక్కడ స్నానము చేయటం వల్ల వచ్చే ఫలితము, వేదములన్నిటినీ అధ్యయనము చేయటం, 32 ఏళ్ళు 8 ఏండ్లు ఒక్కొక్క వేదమును అధ్యయనం చేయడానికి పరిపూర్ణముగా, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదములు 4 వేదములు చేయాలంటే 32 ఏళ్ళు జీవితం మొత్తం కూడా బ్రహ్మచర్యను పాటిస్తూ, అన్ని నియమములు పాటిస్తూ వేదములే చదువుకోవటం. ఇంకా లౌకిక విద్య ఇంకొక 2-3 ఏళ్ళు పోతే 34-35 ఏళ్ళు అయిపోతే వాడి జీవితంలో వాడు 8వ ఏట ప్రారంభించేవాడు. పూర్వం 43, 44, 45 ఏళ్ళ వాడు. ఇంకా అప్పుడు పిల్లలు ఇచ్చేది లేదు, ఏమీ లేదు. ఒకవేళ పిల్లని ఇచ్చినా వాడు ఆ పిల్లని స్వీకరిస్తే అప్పుడున్న ఆయు ప్రమాణాలు చాలా తక్కువగా ఉండేవి ఒకనొక దశలో. కాబట్టి ఆ వేదములు అన్నీ చదవటం అసాధ్యం. కాబట్టి అలాంటి వేదములన్నింటిని అధ్యయనం చేసినా ఎవరైనా ఉంటే ఒక త్యాగశీలి అయినటువంటి వాడు, అవన్నీ కూడా సత్యముతో సరైనటువంటివి కావు. ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు, ధర్మం బాగా తెలిసిన వాళ్ళు, ధర్మమందు జ్ఞానము, ధర్మమందు బాగా దిట్టలైనటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా సత్యం అంటే ఏంటి? ఆ సత్యము ఎల్ల ధర్మములకు, ప్రతి ధర్మమునకు, అన్ని ధర్మములకు కంటే పెద్ద అంటారు, గొప్పది అంటారు. ధర్మం అన్నిటికంటే గొప్పది, సత్యధర్మం అన్నిటికంటే గొప్పది, సత్యవాక్య పరిపాలన కంటే గొప్పది ఇంకేది లేదు. సత్యమును ఆచరించిన వాడు అన్నిటినీ ఆచరించినటువంటి వాడే. సత్య హరిశ్చంద్రుని యొక్క కథ మనకు ఉపాఖ్యానం మనకి వస్తుంది. దానిలో కూడా సత్యధర్మం గురించి ఎంతో గొప్పగా చెప్తారు. కాబట్టి తీర్థములన్నీ సేవించడం, వేదాలన్నింటినీ చదువుకోవటం కన్నా కూడా ధర్మం బాగా తెలిసినటువంటి ఋషులు చెప్పే మాట ఏమిటంటే సత్యం అన్నిటికంటే గొప్పది, సత్యమే పరమధర్మం అనే విషయాన్ని చెప్తారు. కాబట్టి సత్యమేవే ఈశ్వరో లోకే, సత్యమే ఈశ్వరుడు, ట్రూత్ ఈజ్ గాడ్. మహాత్మా గాంధీ కూడా ఈ సత్యవాక్యం మీద బాగా దృష్టి పెట్టినటువంటి వాడు. సత్య అహింస, సత్యాగ్రహం. సత్యము అన్నిటికంటే గొప్పది. సత్యం ఈశ్వర స్వభావం కలిగింది. దేవుడే భగవంతుడు సత్యస్వరూపం, భగవంతుడు పరిపూర్ణ సత్యం. ఆ సత్యమును పొందడానికి మనం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అన్ని ప్రయత్నములు భగవంతుని చేరేటువంటివే, కానీ అవన్నీ పాక్షిక సత్యములు మాత్రమే. అనేక మార్గముల్లాగా అనేక పాక్షిక సత్యములు. భగవంతుని చేరడానికి భగవంతుడు ఒక్కడే పరిపూర్ణ సత్యం. ఈ విషయాన్ని, పరిపూర్ణ సత్యముగా ఉన్నవాడు భగవంతుడు ఒక్కడే అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఈశ్వరే లోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత. సత్యములోనే ధర్మము ప్రతిష్ఠితమై ఉన్నది. ప్రపంచంలో అందరూ సత్యములోనే ఉంటే అది సత్యయుగం, దాన్ని కృతయుగం. అన్నీ జరుగుతూ ఉంటాయి అక్కడ, ఏదనుకుంటే అది జరుగుతుంది. కృతయుగం, సత్యయుగం, దాన్ని సత్యయుగం అని పిలుస్తారు. కృతయుగంలో అందరూ మనుషులు కూడా దేవతల్లానే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సత్యవాక్ పరిపాలన. అందుకనే 4 పాదములలో ధర్మము నడుస్తుంది. ధర్మం అనేది ఒక గోస్వరూపముగా ఉంటే దానికి 4 పాదములు ఉండి చక్కగా గోమాత ఎలా ఉంటుందో, ఇప్పుడున్నటువంటి ఆవు, ఆరోగ్యవంతమైన ఆవు ఎలా ఉంటుందో, ఎటువంటి కుంటు గింటు లేకుండా ఆనందంగా హాయిగా ఉంటుందో అలాంటి గోస్వరూపము కలిగి ఉంటుంది ధర్మము ఎప్పుడు కృతయుగంలో. ఒక కాలు దెబ్బతింటుంది త్రేతాయుగంలో, రాముడు జన్మించిన యుగంలో త్రేతాయుగంలో, కృష్ణుడు జన్మించిన యుగంలో 2 కాళ్ళే. కలియుగంలో అంటే ప్రస్తుత కాలంలో ఒక్కటే కాలుతో కుంటుతూ ఉంటుంది అని చెప్పి ధర్మస్వరూపాన్ని కూడా చెప్పారు. అటువంటి ధర్మమునకు మూలమైనటువంటి కందం సత్యమే. అందుకనే సత్యవాదులైనటువంటి వాళ్ళు ప్రపంచమంతా వ్యాపించి ఉంటే అంత ఆనందకరంగానే ఉంటుంది. ఎక్కడ మోసం అనేది ఉండదు కదా. సత్యమే ఉంటే ఎక్కడ మోసం ఉండదు. సత్యమే ఉంటే అంతా ఆరోగ్యమే ఉంటుంది. సత్యమే ఉంటే అంతటా ఆనందమే ఉంటుంది. సత్యముకు మించినది ఇంకేముంది? కాబట్టి సత్యం అన్నిటికంటే గొప్పది, భగవత్ స్వరూపమై ఉన్నది. సత్యమూలాని సర్వాణి. సత్యము మూలం, అన్నిటికీ మూలం సత్యమే. సత్యాన్ని సక్రమంగా ఆచరిస్తే అన్ని ధర్మములు, అన్ని మోక్షమునకు కూడా అదే కారణమవుతుంది. సత్యం నాస్తి పరంపదం. పరమపదం మోక్షస్థితి. పరమపదం అన్నిటికంటే గొప్పదైన పదం, అన్నిటికంటే గొప్పదైనటువంటి లోకం. ఆ పరమపదం మళ్ళా పునరావృతి రహితమైనటువంటి స్థితి. మళ్ళా తిరిగి భూలోకంలోకి రావాల్సిన అవసరం లేదు. చక్రం
జననం మరణం, జననం మరణం, అనేక జన్మలు, అనేక జంతువుల రూపంలో, మానవ రూపం కూడా ఎన్నో లక్షల జన్మలను అంగీకరిస్తూ జీవించాల్సిన అవసరం లేదు. పునరావృత గమనం, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేది లేకుండా ఉండేటువంటి గొప్ప పదం పరమపదం. పరమపద సోపాన పటము అనే ఒక ఆడుకోవడానికి మనకి పటము కూడా ఉంటుంది చూడండి. ఆ పటంలో పాములకి కూడా విచిత్రమైన పేర్లు ఉంటాయి. ఒక పాము పేరు అహంకారం, అన్నిటికంటే పైన 109లో ఉంటుంది అహంకారం. చూడండి కావాలంటే పరమపద సోపాన పటం. ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు మా పిల్లలు బలవంతంగా ఆడిచ్చారు రకరకాల ఆటల్లో. దానిలో పరమపద సోపానం, దాంట్లో నేను మళ్ళీ మొన్న ఆడుతూ చూసినప్పుడు అనుకున్నాను, నేను చాలా గొప్ప నీతి దానిలో దాగి ఉన్నది. నిజానికి అది ఏమీ ఇది లేదు, మనం వేసేటువంటి వాటిల్లో ఏది పడితే 4 పడిందా 2 పడిందా, ఒక అదృష్టంతో కూడుకున్నటువంటిది. నిచ్చెనలు ఎక్కుతూ ఉంటాం, అన్ని నిచ్చెనలు ఎక్కి 105వ దగ్గరికి వెళ్ళి ఒక్కటి పడింది అనుకోండి, లేదా 103లో ఉన్నప్పుడు 3 పడింది అనుకోండి, 106 అక్కడ అరుకాసుడు అని ఒక పెద్ద పాము ఉంటుంది, మళ్ళీ ఒకటి దగ్గరికి వస్తాం. శతకంఠ రావణుడు అని ఒకటి ఉంటుంది, అది కొడుతూ ఉంటుంది. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా పెద్దది, ఇంకా తనరథుడు, అధిరథుడు, కర్కోటకుడు, దుర్యోధనుడు, రకరకాల పేర్లతో పాములు ఉంటాయి, నిచ్చెనలు ఉంటాయి. స్వర్గలోకంలోకి వెళ్తే మళ్ళీ తిరిగి రాము అనుకుంటామేమో. వైకుంఠం కైలాసంకి వెళ్ళిన తర్వాత కూడా 2 పాములు ఉన్నాయి. ఇంకా పరమపదం చేరుకుంటే ఈ 2 పాములు చివరికి అహంకారము, శతకంఠ రావణుడు అనే 2 పాములను దాటి కైలాసం, వైకుంఠం లాంటి వాటిని కూడా దాటి వెళ్ళిన తర్వాత పరమపదం, అది అన్నిటికంటే గొప్పదైన పదం. ఆ పదము చేరిన తర్వాత మళ్ళీ తిరిగి లేదు. అందుకు పరమపద సోపాన పటము వైకుంఠ పాళి అనే పేరుతో పిలుస్తారు. స్నేక్స్ అండ్ ల్యాడర్స్ అని పేరు పెట్టారు ఇంగ్లీష్ వాళ్ళు. వాళ్ళ దాంట్లో ఈ పరమపదం ఏముండవు, ఏవో చిన్న చిన్న బొమ్మలతో కూడిన చిన్న చిన్న ఆటలు కూడా వస్తున్నాయి. పాముని మన తెలుగు సంస్కృతిలో భాగంగా ఉన్నటువంటి వైకుంఠపాళి లేదా పరమపద సోపాన పటంలో ఇవన్నీ దాగి ఉంటాయి. జీవన విద్య అంతా కూడా దానిలో ఉంటుంది. ఎన్ని దాటినా మనకు మాశ్చర్యం, మదం, మాశ్చర్యం, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములైన అరిషడ్ వర్గములు దాటలేకపోవడం చేత, అహంకారం దాటలేకపోవడం చేత చిట్ట చివరికి నేను 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 నాది నాది అంతా నాది, నేను చెప్తున్నా ఈ పాఠం, నాలాగే ఎవరు చెప్పరు, మళ్ళీ నేనే 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 ఈ నేను అనే దానిలోనే సర్వం నాశనం. కాబట్టి నేను అనేటువంటిది మనిషి మర్చిపోనంత వరకు కూడా మళ్ళీ తిరిగి వెనక్కే వస్తాడు. అది దాటినది పరమపదం. అలాంటి పరమపదానికి కూడా మూలమైనటువంటిది ఏంటంటే సత్యము. అన్నిటికంటే గొప్పది సత్యం. దీన్ని గమనించు. సత్యం నాస్తి పరంపదం. సత్యము కంటే గొప్పదైన పరమపదము కూడా ఏది లేదు. కాబట్టి సత్యమే గొప్పది. కావున సత్యము మిక్కిలిగా విమల ప్రతిబంధలచి కణ్వాశ్రమ సంభావిత సమయస్థితి దయగా వింపుము కొడుకు చూడు కరుణా దృష్టిన్ అని చెబుతూ ఉన్నది. కావున ఇన్ని రకాలుగా సత్యం వాక్యం ఇంత గొప్పది కాబట్టి, కావున సత్యము మిక్కిలిగా విమల ప్రతిబంధలచి, విమలము ఎటువంటి మలినము లేనటువంటి నిర్మలమైన మనస్సుతో, మనస్సుతో నిర్మలమైన ప్రతిభతో బుద్ధితో సత్యమును మిక్కిలిగా గొప్పదిగా తలంచి భావించి కణ్వాశ్రమములు, కణ్వ మహర్షి యొక్క ఆశ్రమములో, కణ్వాశ్రమ సంభావితము, కణ్వాశ్రమములో నీవు చెప్పినటువంటి సమయస్థితిని నీవు అక్కడ ఒక ఒడంబడిక చేసుకున్నావు. సమయం అంటే అది కూడా అర్థం ఉన్నది, ఎందుకని ఇక్కడ ఆ అర్థం ఇవ్వలేదు. ఇక్కడ సమయస్థితిని, ఆ ఒడంబడిక చేసుకున్నటువంటి స్థితిని, నీవు చేసిన ప్రతిజ్ఞను, నువ్వు చేసినటువంటి ఆ సమయమును ప్రతిజ్ఞను దయతో కావింపు, నిజము చేయి. నీ కొడుకు అయినటువంటి భరతుణ్ణి కరుణాదృష్టిని దయాభావంతో చూడుము మన్నించుము. ఈ అబ్బాయి నీ అబ్బాయి అని చెప్తుంది తల్లి. ఎప్పుడైనా తల్లి సత్యం, తండ్రి విశ్వాసం, మళ్ళీ ఎక్కడ కూడా. కాబట్టి ధర్మముగా చూసినా, ఈ ఆధునికవాదం ప్రకారం చూసినా కూడా అదే నిజం, వాస్తవం కూడా అదే కదా. తల్లి చెప్తేనే తండ్రికి తెలిసేది, ఇతను నీ కొడుకు అని చెబుతుంది. కాబట్టి అదే ఇప్పుడైతే DNA టెస్టులు ఇంకేవో వచ్చాయి కాబట్టి రకరకాలుగా సత్యాన్ని ప్రూవ్ చేసుకునే సాధనాలు వచ్చాయి వైజ్ఞానికంగా. అది పక్కన పెడితే తల్లి చెప్తే తండ్రి, కాబట్టి తల్లి నీ కొడుకుని స్వీకరించు అంటోంది. కాబట్టి దానికి తిరుగులేనటువంటి గృహస్థాశ్రమ ధర్మానికి తల్లి చెప్పే సత్యం, తండ్రి స్వీకరించేటువంటి సత్యం, కొడుకు సత్యమై నిలుస్తున్నాడు. కాబట్టి అన్నిట్లోనూ మళ్ళీ సత్యమే ఉన్నది. ఇక్కడ గృహస్థాశ్రమ ధర్మంలో సత్యము గొప్పదనం, అదే సర్వార్థ సాధనం. అర్ధకామ మోక్షములకన్నిటికీ
అర్థకామ్య మోక్షములన్నిటికీ అదే మూలమై ఉన్నది, అన్నిటికీ సాధనమై ఉన్నటువంటిది, ఇహపర సాధనమునకు అదే కారణం. కాబట్టి అన్ని రకాలుగాను దీనిని నీవు ఆచరించి తీరాలి. సూనృత వాక్యములను సూనృత వ్రత, సత్యవాక్యమే చెప్పేటువంటి వ్రతము కలిగిన వాడా, ఈ రోజున నువ్వు తప్పు చేసి నన్ను గనక తెలియదు అని పంపించి వేస్తే నీకు అనృత దోషము ఏర్పడుతుంది. సూనృత దోషం పోయి అనృత దోషం, అబద్ధం చెప్పిన వాడవద్దు. దానివల్ల నీ ధర్మం చెడుతుంది, నీ రాజస్థితి దెబ్బతింటుంది, నీ వంశం దెబ్బతింటుంది, నీ మొత్తము వ్యవస్థ దెబ్బతింటుంది. పైలోకము ఇహములో చెడుతావు, పరలోకముకు వెళ్ళిన తర్వాత శిక్ష పొందుతావు. కాబట్టి అటువంటి స్థితిని నీవు పొందవద్దు అని ధార్మికుడవైన వాడుగా, ధర్మ వంశములో ఒక గొప్ప వంశములో జన్మించిన వాడివిగా, యదు వంశములో జన్మించిన వాడివిగా, యయాతి యొక్క వంశంలో జన్మించిన వాడివిగా, పూర్వ చక్రవర్తి యొక్క వంశంలో జన్మించిన వాడిగా నీకు ఎంతో గొప్ప స్థితి ఉన్నది. అంతేకాదు ఆకాశవాణి చెప్పింది, ఈ భరతుడు చాలా గొప్ప స్థితికి చేరుకుంటాడని, నీ వంశాన్ని ఇంకా ముందుకు నడిపిస్తాడని. భరత వంశము, భారతదేశము అనే పేర్లు వస్తాయి. ఈ అఖండమైన ద్వీపఖండానికి కూడా అతని పేరు లభించబోతుంది. కాబట్టి అటువంటి గొప్ప కుమారుడు నీవు పొంది తిరస్కరించకు. నడిచి వచ్చినటువంటి సిద్ధాన్నమును తిరస్కరించకు. అన్నం తినమన్నప్పుడు తినాలట, 1-2 సార్లు, అంటే 1-2 సార్లు మరీ చెప్పినప్పుడు తప్పక తినాలి. అన్నాన్ని త్రోసివేయకూడదు. అన్నాన్ని త్రోసివేస్తే అది ఒక దోషం. సిద్ధాన్నాన్ని మనం తిరస్కరించకూడదు. అన్నం పుట్టదు అని ఒక మాట అంటుంటారు. అన్నం పుట్టదు. అన్నాన్ని తిరస్కరించిన, అవమానించిన, పారవేసిన, అనవసరంగా పారేయకూడదు. అసలు అనవసరంగా పారేయటం చాలా ఎక్కువైపోయింది. మన ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం వివాహాలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎన్ని ఐటమ్స్ అంటే తినలేము మామూలుగా అయితే ఎవరు. అందులో ఇప్పుడు డైటింగ్లు, బాగా ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెరిగింది కదా, చాలా ఆహారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, పారేస్తున్నారు చెత్తబట్టల్లో. ఎంత కావాలో అంతే పెట్టుకోవాలి. తర్వాత ఇంకొకటి, మనం వెళ్ళి పెట్టుకునేది, అది వడ్డించేది కూడా కాదు. ఇంకో 4 సార్లు వేసేసారు, వడ్డించారు అనుకోవడానికి. మనం వెళ్ళి పెట్టుకునేది, మనం ఎంత తినగలం అది, ఏది కావాలో అది పెట్టుకోవాలి. మిగిలిన భాగాన్ని ఏదో ఒక అనాథాశ్రమం దగ్గరకు లేదా ఇంకెక్కడో ఉన్నటువంటి కొన్ని చోట్ల కొంతమంది భిక్షువులు కూర్చుని ఉంటారు, అన్నార్థులైనటువంటి వాళ్ళకి ఏర్పాటు చేయాలి. ఆ పదార్థాలు పాడైపోకుండా ప్రిజర్వ్ చేసి వాటిని పంపించగలగాలి. అన్నం చాలా విలువైనది కదా. అన్నం పదార్థం అంటే తినే పదార్థం ఏదైనా కూడా. ప్రపంచంలో చాలా దానికి సంబంధించి అనేక వ్యాసాలు వచ్చాయి, అనేక విషయాలు వచ్చాయి. చూడండి పత్రికల్లో కూడా ఎంత వృధా అవుతుందో చూడండి. ఎప్పుడు కూడా వృధా చేసే అధికారం మనకి లేదు. మనదే కదండి, మీకేం పోయిందండి మేము వృధా చేసుకుంటే? బియ్యం మాది, మేము పండించుకున్నాం, లేదా మేము కొనుక్కున్నాం, మేము కొనుక్కున్నాం పారేయటం కాదు. అట్లనే రైతుకు తగిన గిట్టుబాటు ధర లేకుండా ఒక్కోసారి చూడండి లారీల రోడ్డు మీద పడేసిన వార్తలు చూస్తూ ఉంటాం. సరైనటువంటి శీతలీకరణ సౌకర్యాలు లేక జరిగేటువంటి ఒక అనర్థం అది. ఎంతో కష్టపడి పండించింది రోడ్డు మీద పాడేయటం, కుళ్ళిపోవటం, దాన్ని వెంటనే డ్రై చేసుకోవటము, లేకపోతే ఒక శీతలీకరణమైన గిడ్డంగిలో పెట్టుకోవటము, దాన్ని అవసరమైనప్పుడు వాడుకోవటము, మళ్ళీ అవసరం లేనప్పుడు టమాటా 30 కూడా చేయక పారేవేసే రోజులు ఉంటాయి. 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి కొనుక్కునే రోజులు. చూడండి, ఒక జాగ్రత్తగా ఆలోచించి చూడండి, ఎన్ని రకాలుగా మనం ఇంకా ముందు ఎన్నో చేయవచ్చు. స్టార్టప్స్ తయారు చేయొచ్చు ఇలాంటి వాటిల్లో. ఇంకా అనేక చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలాగా ఏర్పాటు చేసుకోవచ్చు. భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఎంటర్ప్రెన్యూర్స్గా, సాహసవంతులైనటువంటి పారిశ్రామికవేత్తలుగా కొత్త భారతాన్ని ఆవిష్కరించడం కోసం ప్రయత్నం చేయవచ్చు. ఒకప్పుడు భారతదేశంలో కరువు కాటకాలు ఉన్నాయి, ఒకప్పుడు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. తర్వాత కొన్ని విప్లవాల ద్వారా, కొన్ని పథకాల ద్వారా ఆ స్థితిని మనం ఇందాక చెప్పుకున్న భారీ ఆనకట్టలు కట్టడం ద్వారా, నీటిపారుదల శాఖ పనితీరు వల్ల అనేక రకాలుగా ఇంకా చేరాల్సిన ఉన్నాయి. ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, లేవని కావు. చాలా వరకు ముందుకు వచ్చాం. కానీ అదే స్థితిలో ఈ దుర్వినియోగం కూడా తగ్గాలి. సోలార్ ప్యానల్స్ పైన ఉన్నాయి కదండి, మా ఇంటి పైన ఉన్నాయి సోలార్ ప్యానల్స్, పెట్టించుకున్నాం. కాబట్టి సోలార్ ప్యానల్స్ ఉన్నాయి కదా, ఎప్పుడు మనం ఏం వేసుకున్నా పర్వాలేదు అనుకుంటున్నారు మా పిల్లలు. అలా కాదు. నేను చాలా స్పష్టంగా వాళ్ళకి అనేకసార్లు చెప్తాను. ఉత్పత్తి అవుతుంది కదా అని చెప్పి మనం దుర్వినియోగం చేయకూడదు. అది వెనక్కి వెళ్ళిపోతుంది గ్రిడ్కి. తద్వారా మనకు డబ్బులు సేవ్ అవుతాయి. అదొకటి, మనకు ఆర్థికంగా కొంత లాభం కలుగుతుంది. సమ్మర్లో మనకు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం వాడుకున్నప్పుడు అది మనకు కలిసి వస్తుంది.
అంతేకాదు మనం చివరికి వీలైనంత దూరం వరకు మనం నడిచి వెళ్ళామనుకోండి చిన్న చిన్న పనులకి వాటికి పెట్రోల్ సేవ్ అవుతుంది. సేవ్ చేసే ప్రతి పెట్రోల్ చుక్క, సేవ్ చేసే విద్యుత్ శక్తి, ప్రతిదీ కూడా దేశమునకు క్షేమం కలిగించేవి చిన్న చిన్న సాధనాలు. మనం పెట్టే CF బల్బు ప్రకృతికి ఆనందం కలిగించేది. ప్రతి చిన్న విషయము కూడా మనము మన దేశమునకు, మన చిట్ట చివరి సమాజంలో ఉన్నటువంటి ఒక అత్యంత పేదగా జీవిస్తున్నటువంటి వానికి ఉపయోగపడుతుందా లేదా అనేది ఆలోచించాలి. ఎప్పుడైనా ఒక చిన్న ఉత్సవం జరిగితే చివరి అన్నం మెతుకు ఎవరికైనా చేరేంత వరకు కూడా నేను తాపత్రయపడుతూనే ఉంటాను ఎంతో. సరే వాళ్ళు తీసుకెళ్ళి పారేస్తున్నారా, మళ్ళీ ఏమైనా తింటున్నారా లేదా కూడా ఆలోచించే ఇస్తాను. కానీ వీలైనంత వరకు ఆ ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచన. వచ్చిన అతిథులు పోగా, అతిథులు అందరూ తినగా పోగా ఇంకా మిగిలిపోతే అవి వెళ్ళిపోవాలి. ఎంతమంది ఎక్కువ మంది వస్తే అంత మంచిది. అది పదార్థం అనేది వ్యర్థముగా పోకూడదు. పదార్థం వ్యర్థముగా పోవడం, కుళ్ళిపోవడం, దేనికి పనికి రాకుండా పోవడం, కావలసిన దానికంటే ఎక్కువ వచ్చింది మనం దాచిపెట్టుకోవడం. సరే లాక్డౌన్ వస్తుందని, ఇంకోటి వస్తుందని, ఇంకోటి ఏదో జరుగుతుందని, కరువు వస్తుంది, కాటకం వస్తుందని చెప్పి హోర్డింగ్ ఎక్కువ తెచ్చిపెట్టుకోవడము, గిడ్డంగుల్లో నల్ల బజారులోకి మళ్ళించడం. ఒకప్పుడు ఉండేది, బాగా ఎక్కువ సమస్య తగ్గింది ఇప్పుడు. కాబట్టి అట్లాంటివన్నీ కూడా చాలా తప్పుడు విషయాలు. అందరికీ అన్నీ అందుబాటులో ఉండాలి. ఎంత తినగలవో అంతే తినగలవు, అంతకంటే ఎక్కువ తినలేవు కదా. కాబట్టి ఆరోగ్యకరమైన సమాజమునకు మూలకందమైనది ఏది? మళ్ళీ సత్యమే. కాబట్టి ఇవన్నీ కూడా అసత్యం నుంచి వచ్చాయి, అత్యాస నుంచి వచ్చాయి. మనలో జరిగేటువంటి అనేక విషయాలు దాని నుంచే ప్రభవిస్తూ ఉన్నాయి. కాబట్టి అన్నిటికీ సాధనమైనటువంటిది సత్యం. ఆ సత్యవాక్యమును ధర్మరక్షకుడైన రాజుగారు అప్పుడు పరిపాలించాలి అని చెప్పింది. క్షత్రవరుడైన విశ్వామిత్రునకు పవిత్రమైన మేనకకున్ సత్పుత్రినై బొంకు పలకంగ ధాత్రీతలనాద అంత ధర్మేతరనే. నేను ఏదో మామూలు సామాన్యమైన స్త్రీనేమో అనుకుంటా. సామాన్య స్త్రీ అయినా కూడా అసత్యం పలుకుతుందని కాదు. అందులో నేను చాలా ఉన్నతమైన స్థితి నుంచి వచ్చిన దాన్నే. నేను అంత నైత్యానికి దిగజారి అసత్యాన్ని పలకాల్సిన అవసరం నాకు లేదు అని ఇక్కడ చెబుతూ ఉన్నది. అంటే తన అభిజాత్యమును ప్రకటిస్తూ ఉన్నది. నేను ఉత్తమ వంశంలో జన్మించాను అని. క్షత్రవరుడైన విశ్వామిత్రుడికి, రాజర్షిగా ఉన్నటువంటి క్షత్రియుడైనటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షిగా మారాలని విశేషమైన తపస్సు చేస్తూ ఉంటే, ఆ తపస్సును భంగపరచడమునకు ఇంద్రుడు పంపించగా వచ్చినటువంటి అప్సరస, దేవతాకన్య అయినటువంటి అప్సరస. అప్స్ అంటేనే నీరు, నీటికి సంబంధించింది, జలదేవత ఆమె. అప్సరసలు అంటే జలదేవతలు. వాళ్ళని తర్వాత కాలంలో పురాణములలో పైలోకాల్లో నృత్యం చేసేటువంటి నృత్యాంగనలుగా చూపించే ప్రయత్నం చేశారు. ఏదేమైనా అప్సరస ఆమె పవిత్ర అయినదే, పైలోకం నుంచి వచ్చినది కనుక అక్కడ మన సమాజము, ఈ సమాజం పైలోకంలో ఉండదు, స్వర్గలోకంలో. ఈ నియమాలను మనం అక్కడికి అప్లై చేయలేం. ఇక్కడ వాల్యూస్ అక్కడికి అప్లై చేయలేం. ఇక్కడ వాల్యూస్ అప్లై చేసి చూస్తే వేరే రకంగా అనిపిస్తుంది. నేను అలా ఆలోచించాను నేను కూడా చాలాసార్లు. అలా అని కాదు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు అట్లా ఆలోచించండి, వేరుగా ఆలోచించండి అది. కాబట్టి ఇక్కడ పవిత్రమైనటువంటిది ఆమె అప్సరస. క్షత్రవరుడైన విశ్వామిత్రునకు పవిత్రమైన మేనకకు, పవిత్రమైనటువంటి మేనకాదేవికి, సత్పుత్రిగా జన్మించిన దానను బొంకు పలకంగా, అసత్యము పలకంగా ధాత్రీతలనాథ. ధాత్రి భూదేవత, ధాత్రీతలము భూతలం. భూతలములకు నాథుడు రాజు. రాజా, ఓ దుష్యంత మహారాజా, అంత ధర్మేతరనే, అంత ధర్మము చెడినదాన్నా, ధర్మము లేనిదాన్ని గాను. నాకు ధర్మం ఉన్నది, వాల్యూస్ ఉన్నాయి. నేను ఒక గొప్ప మహర్షి పెంచబడిన దాన్ని, కర్మ మహర్షి పెంచబడిన దాన్ని అని శకుంతల పలుకులు సేకొన నొల్లక దుష్యంతుడు ఇట్లని. అప్పటికి కూడా ఇంత చెప్పిన తర్వాత, ఇంత సత్యం గురించి చెప్పిన తర్వాత శకుంతల ఇదిని వల్లక విశ్వామిత్రుడు మేనక, అగో చూడండి, రాజా రవివర్మ గారు గీసినటువంటి చిత్రం. రాజా రవివర్మ గీసినటువంటి చిత్రం, ఊహించిన చిత్రం అన్నమాట. మేనక, అప్సరస, అదిగో ఆ శకుంతల. ఈయన నాకు వద్దు అన్నట్టుగా ఇట్లా చెప్తూ ఉన్నాడు. ఆవిడేమో ఈయనకిచ్చి వెళ్ళిపోవాలి అనేది ఆవిడ తాపత్రయం. ఆవిడ భూలోకంలో ఎప్పటికీ ఉండేటువంటిది కాదు కనుక. ఆవిడ అప్సరస కాబట్టి, ఆవిడ దైవలోకానికి చెందినది కాబట్టి ఆమె వెళ్ళిపోవాలి. ఆవిడకి ఈ బంధము కుదరదు. మానవ బంధం లేదు అక్కడ. మానవ విలువలు ఏముండవు. మానవ విలువలు మానవులకు ఉంటాయి కానీ వాళ్ళకి ఎందుకు ఉంటాయి? దేవతా విలువలు వేరేమో. కాబట్టి
ఆవిడ వెళ్ళిపోవాలి. ఈయనకి ఈయన లక్ష్యం, తుది లక్ష్యం బ్రహ్మర్షి కావటం. అయితే క్షత్రియుడుగా ఉంటే అది వేరే విషయం. క్షత్రియుడుగా లేడు కదా. ఇప్పుడు క్షాత్రం వదులుకుని రాజర్షి అయ్యాడు. రాజర్షి అంటే సంతృప్తి కలగాలి, బ్రహ్మర్షి కావాలి. కాబట్టి ఇంకా తపస్సు చేయాలి. ఇంకా ఆ తపోభంగం అయింది. ఇప్పుడు మళ్ళీ కొన్ని వేల ఏళ్ళు తపస్సు చేయాలి. వెళ్ళిపోతున్నాడు. అందుకని ఆయన వెళ్ళిపోతున్నాడు. అలా తిరస్కరించబడింది పాపం. ఆ పద్యం కూడా వస్తుంది ఇప్పుడు మనం చెప్పుకునే భాగంలోనే వస్తుంది. కాబట్టి రాజా రవివర్మ గారు గీసినటువంటి ఒక చిత్రం అది. అని శకుంతల పలుకులు సేకొనక వల్లక దుష్యంతుడిట్లనియే, ఏ నెట నీవెట సుతుడెట ఏనెన్నడు తొల్లి చూచి ఎరుగను నిన్ను, మానినుల సత్యవచనులు నా నిట్టుల సత్యభాషణం ఉచితంబే. అహంకారం గురించి చెప్పాం కదా, ఇందాక అనుకున్నాం కదా. అహంకారం మనుషులందరికీ సమాజం, పురుషులైనా స్త్రీలైనా. అందులో పురుషుడికి పురుషాహంకారం. మళ్ళా పితృస్వామ్య వ్యవస్థ, మాతృస్వామ్య వ్యవస్థ అని మన సామాజిక శాస్త్రాల్లో మనం అనేక చదువుతూ ఉంటాం. పితృస్వామ్య వ్యవస్థలో అంటే పురుషుడు రాసుకున్న సాహిత్యం, పురుషుడు రాసుకున్నటువంటి ధర్మసూత్రాలు, పురుషుడు రాసుకున్నటువంటి చట్టాలు, పురుషుడు చేసుకున్నటువంటి వాటిల్లో జెండర్ డిస్క్రిమినేషన్, లింగ వివక్షత అధికంగా ఉంది అని ఇక్కడ కవిగా ఆపాదించే ప్రయత్నం కూడా చేస్తుంటారు కొంతమంది. చూడు కవి రాసేసాడని. కవి ఇక్కడ ఏమి రాయలేదు. కవి ఏమంటున్నాడంటే దుష్యంతుడు అనే పాత్ర పలుకుతూ ఉన్నది. దుష్యంతుడు పలుకుతూ ఉన్నాడు, ఏ నెట నీవెట, ఎవరో అనామకురాలివి. ఈ రాజ్యంలో చాలామంది ఉన్నారు నా పాలితులైనటువంటి వాళ్ళు, అందులో ఒక స్త్రీవి నీవు. ఏ నట నేనెక్కడ, నేను మహారాజును, నేను చక్రవర్తిని, ఈ సకల భూతలమును పరిపాలిస్తున్నటువంటి వాడిని. నీవు ఋషి కన్యకన్యం చెప్పుకుని వస్తూ ఉన్నావు, ఋషి పెంచగా వచ్చిన దాన్ని, నువ్వు నా పాలితురాలవు. సుతుడెట, మళ్ళీ వీడు నీ కుమారుడు అంటున్నావు, అసలు రుజువేంటి? సుతుడెట, ఈ సుతుడేంటి? DNA పరీక్ష లేనేలేదు ఆ రోజున. కాబట్టి సుతుడెట, ఏనెన్నడు తొల్లి చూచి ఎరుగను నిన్ను, నేను ఎన్నడు ఏ రోజున కూడా తొల్లి ఇంతకంటే ముందు చూచి ఎరగను నిన్ను, నేను చూసి ఎరగను, అసలు నువ్వు నాకు తెలియదు. ఆ కాలంలో ఈ కాలంలో చాలా తేలిగ్గా అవసరం తీరిన తర్వాత పురుషుడు చెప్పేటువంటి మాట. ఏదో చెప్తారు, అది మూటది, అది ఏది అరిటాకు ముళ్ళు అని. సమాజంలో అంటే ఇప్పుడున్న చట్టాల్లో మళ్ళీ అరిటాకులు వేరు, ఇప్పుడు ముళ్ళు వేరు అని మళ్ళీ ఇంకో కొత్త వర్షన్ కూడా వచ్చింది. కాబట్టి ఏదైనా కూడా సమాజంలో ఈ వివక్ష తరతరాలుగా ఉన్నది కనుక దానిలో భాగంగా ఆయన చెబుతూ ఉన్నాడు. నేను అసలు చాలా తేలిగ్గా చెప్పొచ్చు, నువ్వెవరో నాకు తెలియదు, ఆ మాట అన్నాడు. ఎందుకంటే సాక్ష్యాలు ఏమి లేవు. గాంధర్వ విధిని వివాహం చేసుకున్నాము పరస్పర అంగీకారముతో, మ్యూచువల్ కన్సెంట్, పరస్పర అంగీకారముతో, పంచభూతములు సాక్షిగా. క్షత్రియోచిత ధర్మం అది, క్షత్రియులు చేసుకోవచ్చు. మళ్ళీ వర్ణముల ప్రకారం కూడా కొన్ని వివాహాలు కొందరు చేసుకోవచ్చు, కొందరు చేసుకోవడం నిషేధాలు ఉన్నాయి. అలా చూస్తే క్షత్రియోచిత ధర్మం, ఆ ధర్మం ప్రకారం చేసుకున్నాం మనం. వీళ్ళిద్దరు కట్టుబడి ఉండాలి దానికి. ఆమె కట్టుబడి ఉండే ప్రయత్నమే చేస్తూ ఉన్నది. యువతల ఈయనకి మాత్రం లేదు అలాంటిది. ఈయన సత్యం తప్పాలని చూస్తున్నాడు, నెపం పట్టుకుని దాటగాలని చూస్తున్నాడు. అంటే పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఆ పురుషాహంకార ప్రవృత్తి ఈయనలో బలంగా ఉంది. అందుకనే ఆ ధార్మికమైన సత్యం కంటే కూడా సామాజికంగా తనకున్నటువంటి ఆధిక్యతను ఆధారంగా చేసుకుని ఆమెను తిరస్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పైగా ఇంకా ఏమంటున్నాడు అంటే మానినులు అసత్యవచనులు, అసలు అబద్ధం ముందు పుట్టిన తర్వాత స్త్రీ పుట్టింది అంటున్నాడు. అబద్ధం అనేది మనుషులందరికీ సర్వసాధారణం. లింగ వివక్షత లేకుండా మనుషులందరూ చేయవచ్చు. వర్ణములకి అతీతమైనటువంటి, వర్గములకు అతీతమైనటువంటిది. చక్రవర్తి లేకపోతే అల్పముగా బ్రతుకు పొట్టబోసుకోవడానికి ఏదో కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నటువంటి అతి రిక్షా కార్మికుడా, ఇవన్నీ కాదు. అక్కడ ఎవరికైనా సమానం. అబద్ధం చెప్పదలుచుకున్నప్పుడు అది ఎవరికైనా సమానం. మేము ఉత్తమ వంశంలో జన్మించాము కాబట్టి నేను అబద్ధం చెప్పను అంటే దానికి ఏమైనా ఇది ఉందా, రుజువు ఉందా? అసత్యం ఎవరైనా చెప్పవచ్చు. పైగా ఇక్కడ జెండర్ బయాస్డ్ అంటే లింగ వివక్షతతో కూడినటువంటి కామెంట్గా ఏం చేస్తున్నాడు. కవి చేయలేదు, ఇక్కడ పాత్ర చేస్తుంది. ఆ పాత్ర స్వభావం అలా ఉంది. కవి సమాజాన్నే ప్రతిబింబిస్తున్నాడు. సమాజములో ఆనాడైనా ఈనాడైనా 11వ శతాబ్దంకైనా అదే పరిస్థితి, 21వ శతాబ్దంకైనా అదే పరిస్థితి. కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ. నన్నయ్య శకుంతల ధీరవనిత
కాళిదాసు గారు దుష్యంతుని పట్ల కొంత సానుభూతి చూపించాడు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం కావ్యం నాటకంలో. అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు గారు చేసినటువంటి దాన్ని మనం కొంత తప్పు పట్టచ్చామో కానీ ఇక్కడ ఏం చేసిన దాన్ని నేను తప్పు పట్టాల్సిన అవసరం. ఈయన పాపం శకుంతల పక్షంలోనే ఉన్నట్టు కనబడుతుంది. మానినుల సత్యవచనులు ఇది పట్టుకుని నన్నయ్య గారిని అది చేశారు. ఇక్కడ నన్నయ్య గారి దృక్పథం కాదు. నన్నయ్య దృక్పథాల్లో కొన్ని ఉన్నాయి, లేవని నేను అంటలేదు. ఆధిక్యత సంబంధించినటువంటి ఎన్నో ఉన్నాయి. అన్నీ అధ్యయనం చేయండి, అన్ని కోణాలు అధ్యయనం చేయమని కూడా నేను గత భాగాల్లో చెప్పాను. మానినుల సత్యవచనులు, అసత్యము పడకడానికి మానినులకి ప్రధానమైన. ఫ్రైలిటీ తై నైమ్ ఈజ్ ఉమన్ అని షేక్స్పియర్ అన్నాడు. షేక్స్పియర్ ఏ సందర్భంలో అన్నాడు, ఎందుకు అన్నాడు? షేక్స్పియర్ అభిప్రాయం అది, లేకపోతే ఆ పాత్ర యొక్క అభిప్రాయం అది మనం గమనించే ప్రయత్నం చేయాలి. అప్పుడు దాన్ని చేయాలి. మా నీనుల సత్యవచనులు అని దుష్యంతుడు అంటాడు. ఆయన మనసులో అంతగా స్త్రీల పట్ల గౌరవం ఉంది. అలాంటి వాడు కాబట్టే తిరస్కరించాడు. నిజమైన ధార్మికుడైతే ఎందుకు చేస్తాడు ఆ పని? చేయడు కదా. మా నీనుల సత్యవచనులు నా నిట్టుల అసత్య భాషణం ఉచితమే. ఈ విధంగా అసత్య భాషణము ఉచితమైనదా అని అంటున్నాడు. నా నిట్టుల అబద్ధాలు ఇట్టుల ఈ విధంగా అసత్య భాషణం ఉచితంనే తగునా అని అంటూ ఉన్నాడు. ఈ రకంగా నీవెక్కడ నేనెక్కడ, కుమారుడెవడు, ఇంత పూర్వం నేనెన్నడూ నిన్ను చూసి ఎరగను. ఆడవారు అందరూ కూడా సహజంగానే అబద్ధాలు ఆడతారు. ఈ విధంగా అసత్యాలు ఆడటం ఉచితమైన పని కాదు, సరి అయినటువంటి పని కాదు. పైగా ఒక ఋషికన్యలాగా కనపడుతూ ఉన్నావు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడటం సరైనది కాదు అనే ఉద్దేశాన్ని ధ్వనింపజేస్తూ చెప్తూ ఉన్నాడు. అసత్యవచన అనార్యాహ అని మూలం. ఆర్యులు అంటే పెద్దవాళ్ళు అని అర్థం. అక్కడ ఆర్య జాతి, ఇప్పుడు మళ్ళీ మన చరిత్ర కోణంలో చూడటం ఆర్యులు అనార్యులు అని కాదు. పెద్దవాళ్ళైన వాళ్ళు అసత్యం పలకరు, అనార్యులైనటువంటి వాళ్ళు అంటే పెద్దలు కానటువంటి వాళ్ళు, చిన్నవాళ్ళు అని. ఇది కూడా మళ్ళీ ఒక సమాజంలో ఉత్తమ కులములలో జన్మించిన లేకపోతే ఉత్తమ వర్గములలో జన్మించిన ధనికుడు అబద్ధం చెప్పడు, పేదవాడు అబద్ధం చెప్తాడు. మనకు కథలు కూడా ఉన్నాయి, చాలా ఆధునిక కాలంలో రాయబడిన కథలు కూడా. కాబట్టి అలా భావన చేయటం ఇవన్నీ కూడా ఏంటంటే బయాస్, జెండర్ బయాస్, క్లాస్ బయాస్, రకరకాలు, క్యాస్ట్ బయాస్, ఇవన్నీ రకరకాల బయాస్లు. దీన్ని నన్నయ్య ఔచిత్యవంతంగా తెలుగు చేస్తాడు. స్త్రీలు అసత్యవచనులు నాన్ అంటాడు. నాన్ అంటే అనగా వీళ్ళు అసత్యవచనులు అని ఔచిత్యార్థమును అనగా చెప్పగా వింటున్నాను అని. మళ్ళా దీంట్లో మళ్ళా స్త్రీ జాతికి అపకీర్తిని తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయొద్దు అని చెప్పి మహాభారత అర్థం. అనగా వింటమే, అది అనగా స్త్రీల సత్యవచనలు పాత్ర చెప్తోంది, అంతేగాని అది నిజం కాదు అని చెప్పడం కూడా దీనిలో కనపడుతుంది. కాబట్టి ఈ రకమైనటువంటి దాంతో ఆయన తిరస్కరించడం, మళ్ళా మరొకసారి తిరస్కారం చెప్పాడు. పొడవున ప్రాయంబున కడు కడది బలంబు చూడగా అసదృశుని కొడుకున్ అని ఇతని ఎంతయు నెడమడుగుగా చూపతెత్తె ఇందరు నగగన్ అన్నాడు. ఈతనిన్, ఈ సర్వదమనుడనే పేరు కలిగిన ఈ భరతుణ్ణి, ఇతన్ని చూడగా పరిశీలించి చూస్తే పొడవున్ చాలా ఎత్తుగా ఉన్నాడు. ఉన్నతి చేతన్, పొడవు అనే దానికి ఇంకొకటి ఏంటంటే ఉన్నతి, చాలా ఉన్నతంగా ఉన్నాడు. ప్రాయంబున వయస్సు చేత కడున్ కడది బలంబు, అమితమైన బలము చేత కడది బలంబు కలిగిన వాడై అసదృశున్ సాటి లేనివాడుగా, ఇంకొకళ్ళకు పోలిక చెప్పలేనంతగా అద్భుతంగా పెద్దగా ఉన్నాడు. నీ కొడుకని, నీ యొక్క కుమారుడని ఎంతయున్ ఎడమడుగున్, ఎంత విరుద్ధముగా ఇంతమంది నగేటట్టుగా, నవ్వేటట్లుగా, నగగన్ ఇంతమంది నవ్వేటట్లుగా, ఎగతాళి చేసేటట్లుగా నాకు చూపించడానికి తెస్తావా? కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు అన్నట్టుగా తెచ్చావు నువ్వు. నాకు కలిసొచ్చే కాలమా ఇదేమన్నా, ఇది నడిచొచ్చే కొడుక అని అంటూ ఉన్నాడు. చూడంగానే